నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో టమాటా రసం తయారీ విధానాన్ని చూద్దాము. ఈ టమాటా రసాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు పెడితే డైజెషన్ బాగా అవుతుందండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ టమాటా రసం తయారీకి ముందుగా ఒక గిన్నెలో 5-6 పండిన టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గే వరకు మనము ఇందులోకి కావాల్సిన రసం పొడిని తయారు చేసుకుందాము. రసం పొడి తయారీ కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దంచుకోవాలి. మీరు కావాలంటే వీటిని మిక్సీలో కూడా పొడి చేసుకోవచ్చండి. ఇలా తయారైన రసం పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు టమాటాలు మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న టమాటా ముక్కలను చేతితోని మెదుపుకోవాలి. చేతితో కానీ పప్పుగుత్తుతో కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులోకి వడగట్టుకోవాలి. ఈ టమాటా రసంలో ఉన్న గుజ్జునంతా తీసేయాలి. వడగట్టుకున్న తర్వాత వచ్చిన టమాటా రసంలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ను పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న రసం పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా రసంని పోసుకోవాలి. టమాటా రసంని మనం ఆల్రెడీ మరిగించుకున్నాం కాబట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడి కాకుండా మీరు 2 స్పూన్ల ధనియాలను కూడా టమాటాలను ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు. టమాటా రసం స్పైసీగా కావాలనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. లేకపోతే అవసరం లేదు. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా మనం ఈ టమాటా రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అట్టి టమాటా రసంని కూడా అలాగే తాగేసేయచ్చు. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.